పరిశుద్ధమైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి ఈ రెండవ రోజు నీ ఉన్నతమైన మాటలు ఆలోచించుటకు, మీ కృపను తెలుసుకోవటానికి, మీ చిత్తాన్ని గ్రహించటానికి, నీ మనసు యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ఈరోజు కూడా నేను నిలవబడి ఉండగా మీ కృపను తోడుగా ఉంచండి. ప్రశాంతతను నాకు ఇవ్వండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నీ యొక్క ఉన్నతమైన మాటలు తెలియచేయగలిగిన శక్తిని నాకు అనుగ్రహించండి. నీ బిడ్డలకు ఏది అవసరమో, ఎలా ప్రకటిస్తే నీ బిడ్డలు ఆనందపడతారో, వారి హృదయాల్లో నాటుపడుతుందో ఆ విధంగా ప్రకటించి మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్నటి దినాన్న కొన్ని ఉన్నతమైన మాటలు మనం నేర్చుకున్నాం. ఆయుష్ అన్నది నీడలా ఉంటుందా అన్న ఒక మెయిన్ కాన్సెప్టే ఈ ఇవ్వబడిన ఈ టైటిల్ వెనుక ఉన్న అర్థం. ఎందుకంటే ఆయుష్ను పోల్చడానికి సమాజంలో చాలా ఉండొచ్చు, ప్రకృతిలో చాలా విషయాలు కంటికి కనబడుతూ ఉండొచ్చు. పోలిక అనేది పోల్చేటప్పుడు మనం దాన్ని సరి అయిన విధానాన్ని చూసుకొని ఒక పోలికను మనం పోలుస్తూ ఉంటాం. ఏ పనైనా, ఏ ఆలోచన అయినా ఒక పోలిక పోల్చబడేటప్పుడు దానికి ఒక బేరీజ్ వేసుకుంటాం, సరి అయిన ఒక విధానాన్ని మనం ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నికలో ఒక ఉద్దేశాన్ని తెలియచేయాలనే ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటూ ఉంటాం. అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక పోలిక. ఈ దేవుడు ఏర్పాటు చేసిన ఈ పదం వెనుక ఆయువు నీడలా ఎందుకు ఉండాలి, అది నీడలా ఎందుకు ఉంటుంది, ఈ నీడ అన్న పదాన్ని ప్రయోగించటం వెనుక ఉన్న అర్థం ఏంటి అన్నది నిన్నటి దినాన్న కొన్ని విషయాలు మనం మాట్లాడాం. నిన్నటి దినాన్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, కొన్ని విషయాలు మనం ఆలోచించాం. అంటే నిన్న మనం మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని నిన్న మనం పరిశీలించడం జరిగింది. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం ఒకసారి జాగ్రత్తగా తీసి చూడగలిగితే అందులో వ్రాసినటువంటి ఔన్నత్యాన్ని ఒకసారి మరలా మనం నెమరు వేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఉదయం ఎక్కడున్నా ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెం నాకు అందించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన ఆ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే, మీ నడుమును కట్టుకొని ఉండుడి అనే ఒక పదాన్ని ప్రయోగించాడు. మీ నడుమును కట్టుకొని ఉండుడి. నడుమును కట్టుకుంటే దీపం అనేది ఎలా వెలుగుతుంది? నిన్న మనం ఆలోచిస్తూ ఒక సందర్భంలో సమయాన్ని బట్టి ఆపేశాం. ఒక సందర్భంలో అంటే మాట్లాడుతూ సమయం గమనించుకొని సమయాన్ని బట్టి ఈ పాయింట్ దగ్గర దాన్ని క్లోజ్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనకు తెలియని ఏదో ఒక గొప్ప ఫిలాసఫీ మన కళ్ళకు కనబడుతుంది. మనకు తెలియనిది, మనకందని ఒక ఫిలాసఫీ. అంటే నిజంగా దీన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినప్పుడు కొన్ని ఉన్నతమైన విషయాలు మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి, మన హృదయానికి తాకుతూ ఉంటాయి. ఏమండి, మన కళ్ళకు కనబడుతూ మన హృదయానికి తాకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ వ్రాసిన ఆ మాట వెనక ఉన్న అర్థం అనేది ఒకసారి మనకు అర్థం కావాలంటే నడుమును కట్టుకున్నప్పుడు దీపం అనేది ఎలా వెలుగుతూ ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం కానివ్వండి, సొసైటీలో, మన చదువులో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ప్రకృతిలో కానివ్వండి, లేదా అనుభవంలో కానివ్వండి, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. నేర్చుకునే ప్రతి విషయం వెనక ఒక గొప్పతనం ఉంటుంది. కానీ
ఇలాంటి ఫిలాసఫీ దొరకాలి అని అంటే అది బైబిల్లో మాత్రమే మనకు దక్కుతుంది తప్ప బయట ఎక్కడ మనకు దక్కదు. బయట ఎక్కడ ఈ పోలికలు అన్నవి కనపడవు. బయట ఏ ఫిలాసఫర్ దగ్గరికి మీరు వెళ్ళినా, ఒక అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళినా, ఒక సోక్రటీస్ దగ్గరికి వెళ్ళినా, ఒక కొపర్నికస్ దగ్గరికి వెళ్ళిన ప్రపంచంలో పండితులుగా, గ్రీకు శాస్త్రవేత్తలుగా, సాహిత్యం కానీ పాండిత్యం కానీ వాటన్నిటికీ పుట్టుదల ఎక్కడ అనంటే గ్రీక్ ఎంపైరిజం నుంచి ప్రారంభమైందండి. గ్రీక్ ఎంపైరిజం నుంచే శాస్త్రవేత్తలు అనబడిన వారు పుట్టారు. అందుకనే బైబిల్లో ఉన్నమాట ఇదేదో చరిత్రలో ఉన్నమాట కాదు. బైబిల్లో ఒక ఉన్నతమైన పదాన్ని ప్రయోగిస్తాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. నెక్స్ట్, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కనబడుతూ ఉంటుంది. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. మొదటి అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక క్రియలు చెయ్యమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. కొపర్నికస్ కానివ్వండి, సోక్రటీస్ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు ఈరోజు మనం కనుగొన్న ఈ శాస్త్రానికి మూల పురుషులుగా పిలువబడుతున్నటువంటి గ్రీక్ ఎంపైరిజంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాన్ని మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడారు. కానీ వీళ్ళెవ్వరూ చెప్పనటువంటి ఒక ఫిలాసఫీ, వీళ్ళెవ్వరూ చెప్పనటువంటి ఒక మాట పరలోకమందున్న తండ్రి సొలొమోను మహారాజు చేత నోట పలికించాడు. ఏమని అంటే ఆయువును నీడతో పోలుస్తూ ఉన్నాడు. అంటే మనం జీవించే జీవితకాలం ఒక నీడ వంటిది. ఈరోజు నేను ఏదో చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో చూసాను. ఆ సోషల్ మీడియాలో అది క్రియేటెడా, అది ఏఐయా లేదా జనరలా అన్నది కాసేపు ఆలోచించాను. మేబీ చూసిన తర్వాత అది ఏఐ కాదు అన్నది నాకు అర్థమైంది. అంటే అది ఎంతవరకు నిజమో అయితే నాకైతే తెలియదు. కానీ ఒక స్లోగా వెళుతున్న ఒక ట్రైన్ ప్రక్కన ఒక చిరుత రన్ చేస్తుంది. ఒక స్లోగా వెళుతున్న ట్రైన్, ఆ ట్రైన్ ప్రక్కన అంటే ట్రాక్ని అలా క్రాస్ చేసింది, రైల్వే ట్రాక్ని అలా క్రాస్ చేసింది. ఆ ట్రాక్ మీద అలా క్రాస్ చేసి ఆ స్లోగా వెళుతున్న ఆ ట్రైన్ని ఫాలో అవుతూ చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ట్రైన్ ప్రక్కనే ప్రయాణం పరిగెత్తుతుంది. వీళ్ళందరూ లోపలుండి చూసి భయపడిపోతూ వీడియో చూస్తున్నారు. వెంటనే జంప్ చేసి ఆ గ్రిల్ దగ్గర ఉన్న 2 కాళ్ళు వేసి ఒకసారి నిలబడింది, మళ్ళీ స్లిప్ అయి పక్కన పడింది. దెన్ అది దాన్ని రన్నింగ్ ఆపలేదు. ట్రైన్ అప్పుడు స్లోగానే ఉంది, జస్ట్ మరలా మూవ్ అవుతుంది. మళ్ళా సెకండ్ టైం జంప్ చేసింది, మళ్ళా విండో దగ్గర 2 లెగ్స్ పెట్టింది, జారి కింద పడింది. అయినా ఆగలేదు, జస్ట్ ఇంకా రన్ అయింది. అంటే ట్రైన్ అప్పటికి స్లోగానే ఉంది కొంచెం. అప్పుడు డోర్ మీదకి ఎగిరేసరికి డోర్ దగ్గర ఒక అతను ఉన్నాడు. డోర్ దగ్గర ఒక వ్యక్తిని, సహజంగా మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు డోర్ దగ్గర నిలబడి ఉంటాం. అది ఎగిరి లెగ్ని మనం పట్టుకునే హ్యాండిల్ మీద అలా ఉంచింది, స్టిక్ ఆన్ చేసింది. ట్రైన్ స్లోగానే ఉంది. ఆ స్టిక్ ఆన్ చేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి భయపడి కాలుతో దాన్ని తన్నటానికి ప్రయత్నం చేశాడు. కాలుతో దాన్ని తన్ని తనతో పాటు తను కూడా కింద పడిపోయాడు. తను కూడా కింద కామెంట్లో రాశారు. ఇవన్నీ చూస్తే కామెంట్లో రాశారు, ఆయుష్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోతాము అని అంటారే, ఇంకా కాసేపటికి ఉంటామో లేదో తెలియదు అంటారే. ఇలాంటి వాటికి ఇవి నిదర్శనంగా ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ని మనసారా చూసినప్పుడు నిజంగా ఈ ఆయువు ఎలా ఉంటుంది అని అంటే దీన్ని మనం వర్ణించడానికి అర్థం మారుతూ ఉంటుంది. ప్రతి సందర్భాల్లోనూ నేను కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఒక టైటిల్ కూడా ఇచ్చాను. ఏమండి, ఇచ్చిన టైటిల్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని ఆలోచించగలిగితే, శ్రీలంకలో ఒకసారి ఈస్టర్ పండుగ రోజు అక్కడికి ఉగ్రవాదులు వెళ్ళిపోయి ఆ ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి చర్చిలో ఫైర్ చేయటం, అక్కడ కొంతమంది చనిపోవటం, బస్సులో కొంతమంది ఇలా కాలిపోయి చనిపోవటం, అలాగే ఫ్లైట్ ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయిపోవటం, అక్కడ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వటం, ఇలా ఎన్నో విషయాలు గమనిస్తున్నప్పుడు మొన్న ఈ మధ్య ట్రైన్
ఈ మధ్యలో ట్రైన్స్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఇవన్నీ యాస్టీస్గా ప్రొసీజర్ అంతా ఎలా జరుగుతుంది అని అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రీతిగా కొంతమంది ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవటం అనేది కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి ఈ ప్రణాళిక వెనక ఉన్న అర్థం ఏంటి? ఈ ప్రణాళిక వెనక ఉన్న ఆలోచన ఏంటి? దీన్ని పోలికేంటి? నీడతో ఎందుకు పోల్చాడో? ఆయువుని నీడతోనే పోల్చడానికి కారణం ఏంటి? ఆశ్చర్యాన్ని కలిగించింది ఆలోచించినప్పుడు. ఏంటిది? పోల్చడానికి స్థిరంగా ఉండేటువంటి ఒక చెట్టుతో పోల్చొచ్చు కదా. ఒక్కొక్క చెట్టు 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు ఉన్న చెట్లు ఉన్నాయి కదా. ఒక మర్రి చెట్టు సుమారుగా కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటుంది కదా. అది నిలబడటానికి తన ఓడను అలా భూమి మీదలోనికి ప్రాకి తన వెయిట్ అంతటిని దాని మీదకి ల్యాండ్ చేసుకుంటూ తన కాలాన్ని అలా 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 ఉపయోగపడుతూ ఉంటుంది. అది చాలా ప్రయోజనంగా మారుతూ ఉంటుంది కదా. అంటే ఒక చెట్టుకి ఇంత ఆయుష్ ఉన్నప్పుడు మనిషికి మాత్రం ఈ ఆయుష్ను నీడ అనే పదంతో ఎందుకు సంబోధించాడు, ఎందుకు పోల్చాడు అన్నది చాలాసేపు ఆలోచించిన తర్వాత అప్పుడు రాశాను టైటిల్, ఏంటిది? నీడ వంటి దీర్ఘాయువు కలవారు ఎవరో. నీడ వంటి ఆయువు ఉండాలా? ఆయువు అంటే దీర్ఘాయువు అన్న పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయా? ఇన్ని అర్థాలు ఉన్నప్పుడు ఈ ఆయువు అన్న పదాన్ని ఎందుకు ఇలా వాడాడు? ఏంటి ఇందులో ఉన్న దేవుని మనస్సు అన్నప్పుడు ఆశ్చర్యం కలిగిందండి నాకైతే. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, దేవుడంటే ఇలా ఉంటాడా? ఇలా ఆలోచిస్తాడా? ఇన్ని జాగ్రత్తలు మన పట్ల తీసుకుంటాడా? ఈయనకి మన మీద అంత ప్రేమ ఉందా? ఏదో మన మీద ఒక కొబ్బరికాయకో 2 అగరబత్తులకో లేకపోతే మరొక దానికో 2 చెంపలు దెబ్బ తగలకుండా అలా అని వెళ్ళిపోయే వారిగా మనం మాత్రమే ఉంటున్నాం తప్ప, ఏదో డిసెంబర్ 25 రోజు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, జనవరి 1 రోజు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు తప్ప, ఆపదల్లో దేవుడు గుర్తొస్తాడు తప్ప, మిగతా టైంలో ఎందుకనండి దేవుడు గుర్తు రాకుండా పోయాడో? ఎందుకని ఆయన మనస్సు మనకు అర్థం కాలేదు? ఆయన్ని ఎందుకని తండ్రి స్థానాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న వేదన ఆ రోజు నా హృదయంలో కలిగింది. ఆలోచించినప్పుడు నిజంగా ఈ కీర్తనల గ్రంథాల్లో కానివ్వండి, ప్రసంగిలో కానివ్వండి, ఎక్స్ట్రాడనరీ వర్డ్స్ ప్రయోగిస్తాడండి. ఈ ఎక్స్ట్రాడనరీ వర్డ్స్ వెనక ఆయన మనసు ఎంత దాగుందో అన్నప్పుడు నిజంగా కళ్ళు చెమరుస్తాయి, వెంట్రుకలు నిక్కబుడుస్తూ ఉంటాయి. ఆయన మనసు అర్థం కావాలి. ఆయన మనసు అర్థమైతేనే ఆయన గురించి అర్థమవుతుంది తప్ప ఆయన మనసు అర్థం కానప్పుడు ఎప్పుడూ దేవుడు అర్థం కాడు. దేవుని యొక్క ఆలోచన మన హృదయంలోనికి కూడా రాదు. కారణం ఎందుకంటే ఆయనను నువ్వు తండ్రిగా భావించలేదు గనుక. దేవుడు అంటే దూరంగా ఉన్నట్టుంటాడండి. ఏదో ఆదివారానికి సరిపోతాడు, పండగలకు సరిపోతాడు. కానీ నాన్న అన్న పదాన్ని దేవుని దగ్గర నువ్వు తీసుకొని వచ్చి పెట్టినప్పుడు, తండ్రి అన్న పదాన్ని అక్కడ పెట్టినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు నిన్ను ఆదుకునేటువంటి తండ్రి నీతో పాటు ఎప్పుడు ఉండాలి. అది ఆయన నీకు నీడగా మారాలి. ఆయన నీకు నీడగా మారాలి. ఆ నీడ ఆయనే అయి ఉండాలి. ఆయన నీకు నీడగా మారితే నీ ఆయువు దీర్ఘాయువు అవుతుంది. ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఆయన నీకు నీ షేడ్ ఎవరు అని అంటే నీ వెనక ఎప్పుడు నీకు ఒక షేడ్ ఉండాలి, నీ తోడు ఉండాలి. అది షేడ్ మీన్స్ ఏంటంటే, షేడ్ అంటే నీడ, తోడు కానీ కనుక ఆయన ఉంటే ఎంత వండర్గా ఉంటుందో. అందుకనే ఇక్కడ ఒక పదాన్ని వాడాడు. అక్కడ ఏమన్నాడు? ఇందాక చదువుతూ 12:35 లూకాసు వార్తలో ఏమన్నాడండి? మీ నడుమును కట్టుకొనుడి అన్నాడు. అంటే ఇప్పుడు నడుమును కట్టుకొనుడి అంటే నడుము అంటే ఏంటండి? ఏమండి, నడుము అన్న పదానికి అర్థం ఏంటి? ఆలోచించాలి. నడుము అన్నాడు అంటే ఇక్కడ ఎప్పుడు కూడా బైబిల్ దగ్గర మనం ఎలా ఆలోచించాలంటే లిటరల్ మీనింగ్ ఎప్పుడూ లెక్కలోనికి తీసుకోకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్ మీరు ఎప్పుడు చదివేటప్పుడైనా మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. లిటరల్ మీనింగ్, లిటరల్ అంటే అర్థం ఏంటండి? లిటరల్ అన్న పదానికి అర్థం ఏంటి? అక్షరార్థంగా ఉన్న మీనింగ్ని ఎప్పుడు తీసుకోకూడదు, అక్షరార్థాన్ని తీసుకోకూడదు. దానికి ఆన్సర్ ఉంటుంది, ఆత్మ సంబంధమైన, అంటే ఆత్మానుసారమైన ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కూడా ఎక్కడుంటుందంటే బైబిల్లోనే ఉంటుంది. మన ముందుకొచ్చి కూర్చోండి. అది ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లోనే ఉంటుంది.
ఇప్పుడు ఒకసారి అడుగుదామండి, నడుమును కట్టుకోమన్నాడు కదా ఏమండి? నడుమును మళ్ళీ చదువమ్మా, మాట పై మాట మళ్ళీ చదువు. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుమును కట్టుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకీ నడుము అంటే మనం ఏమనుకుంటామో తెలుసా అండి? నడుము అన్న పదానికి మనకు అర్థమయ్యే భాష ఏంటో తెలుసా? మనకు తెలిసిన భాష ఏంటో తెలుసండి? శరీరంలో నడుము అనేది ఒక ప్రధానమైన ఒక భాగంగా, అవునా? నడుము అన్నదాన్ని శరీరంలో ఒక ప్రధానమైన భాగంగా మనం సంబోధిస్తాం. అంటే ఇదిగో ఈ పార్ట్ని అంటే 2 కాళ్ళను, షోల్డర్ను, ఈ పై భాగాన్ని, అమ్మ ముందు చాలా ఖాళీ ఉంది, ముందుకు రండి. ఒకసారి అందరు లేచి నిలబడండి అమ్మా, ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒకసారి దయచేసి అందరూ కింద ఉన్న వాళ్ళు కూడా అందరూ లేచి నిలబడండి. రైట్, ముందుకు రండి అమ్మా. ఇప్పుడు ముందుకు రండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు దయచేసి క్రింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. కూర్చోలేని వారు మాత్రమే కుర్చీలో కూర్చోండి. రైట్, అందరు కూర్చోండి. దయచేసి ఎవ్వరూ కదలకండి. ఇంకేమన్నా చైర్స్ ఉంటే వెనక వైపు వేసేయండి, లేదా ఇటువైపు నుంచి వచ్చి ఫ్రంట్లో కూర్చోండి. ఓకే అండి? ఇప్పుడు ఇక్కడ లిటరల్గా మనం ప్రాక్టికల్గా హ్యూమన్ అనాటమీలోనికి వెళితే, హ్యూమన్ అనాటమీలో నడుము అన్నది ఏంటి అని అంటే, మనకు కనబడేటువంటి భాగం ఏంటి అని అంటే, ఇదిగో ఈ పార్ట్ని నడుము అంటారు. నడుము పట్టేసిందండి అని అంటారు. అంటే 2 కాళ్ళను పైనున్న టాప్లో నుండి తలను, శిరస్సు వీటన్నిటికీ కలిపి ప్రధానమైనటువంటి జాయింట్గా ఉండేది ఏది అని అంటే నడుము. అంటే మనకు తెలిసిన లిటరల్ మీనింగ్ ఏంటి? లిటరల్గా మనం చదువుకునే దానిలో లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే నడుము అన్నది ఇక్కడ కనబడుతుంది. కానీ బైబిల్ని అడుగుదామా ఒకసారి? నడుము అన్న పదానికి బైబిల్ ఏమని సమాధానం ఇస్తుందో తెలుసుకుందాం ఒకసారి. నడుము అన్న పదానికి బైబిల్ ఏమని సమాధానం ఇస్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి అందులో వ్రాయబడిన మాటను జాగ్రత్తగా చూడగలగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఒక ఉన్నతమైన మాట, ఎంత ఉన్నతమైన పదాన్ని ప్రయోగిస్తాడో ఒకసారి జాగ్రత్తగా చూడాలి. మొదటి అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఏంటంట నడుముని ఏమన్నాడండి? అంటే ఇప్పుడు నడుము అన్నది బిబ్లికల్గా మీరు నడుము అన్న పదాన్ని ఆలోచించినప్పుడు నడుము కట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనస్సు అన్న నడుమును కట్టుకొని, అంటే నీ మనస్సును ప్రేరేపించాలి, నీ మనస్సును సిద్ధపరచాలి, నీ మనస్సును రెడీ చేయాలి. అంటే నీ మనస్సును రెడీ చేస్తే నువ్వు నడుము కట్టుకున్నట్లే. నీ మనస్సును రెడీ చేస్తే నువ్వు నడుము కట్టుకున్నట్లే. పిల్లలు నిజంగా నా ఆత్మీయ పిల్లల గురించి ఒకసారి నేను ఆలోచించినప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉంటాను. వీళ్ళు ఏ చిన్న పని నేను చెప్పిన మీటింగ్స్ అప్పుడు ఒకానొకసారి మల్లాయపాలెంలోనే గుడి సెంటర్లో ప్రసాద్ గారును కొర్నేలి గారు కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మహోన్నతుని రాకకు మరియ గర్భాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అన్నది టైటిల్ ఇచ్చాను. మహోన్నతుని రాకకు మరి అమ్మ వెనక వైపు చైర్స్ కావాలనుకుంటా, పట్టా కావాలనుకుంటా, కొంచెం గమనించండి పిల్లలు. ఒకసారి చూడండి అమ్మ, ఇద్దరు వెళ్ళండి, ఎవరన్నా కొంచెం గమనించండి. మహోన్నతుని రాకకు మరియ గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అన్న టైటిల్ ఇచ్చాము. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ మే నెలలో విపరీతమైన ఎండలో నిజంగా పిల్లలు పడిన శ్రమ ఈ రోజుకి గుర్తుందండి. పిల్లలు పడిన శ్రమ, కష్టం, ఆ వేదన, ఆ బాధ, వాళ్ళు అనుభవించిన ఆ బాధ ఆ రోజు నేను గమనించాను. ఎందుకంటే దానికి 2 రోజుల ముందే పోస్టర్లు అంటించడానికి నేను కూడా వెళ్ళాను.
పోస్టర్లు అంటించడానికి నేను, బాలప్రసాద్ గారు, ఇంకా పిల్లలు కొంతమంది అందరం కలిసి పోస్టర్లు అంటించే దానికోసం వెళ్ళినప్పుడు ఆ తర్వాత రోజు నేను గమనించాను, విపరీతమైన ఎండలో కాళ్ళు కాలిపోతున్న, చెప్పులు వేసుకుంటున్న సిమెంట్ రోడ్లో నుంచి వేడొచ్చి విపరీతమైన బాధ అనుభవిస్తూనే వాళ్ళ డయాస్ అంతా ఫిల్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు పడిన కష్టం ఇది నడుము కట్టుకున్నంత మాత్రాన జరిగే పని కాదు, కానీ మనసులో పట్టుదల ఉంటేనే ఈ పని మనం చేయగలం. అంటే ఇక్కడ నడుము కట్టుకోవటం అన్న పదానికి అర్థం ఏంటంటే మనసును సిద్ధపరచటం. మనస్సును ఎవరైతే సిద్ధపరుస్తారో వారు నడుము కట్టుకున్నవారు. అంటే ఈ పని చేయాలి, పట్టుదలగా ఈ పని పూర్తి చేయాలి. అది ఎంత ఖర్చు అయినా, ఎంత పని అయినా, ఎంత వేదన అయినా, ఎంత బాధ అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత కలిమైనా, ఎంత లేమైనా, వాతావరణం ఎలా ఉన్నా, ఒకవైపు వర్షం పడుతున్నా, బాధలు వస్తున్నా, నిందలు పడుతున్నా, ఏమి జరిగినా దేవుని కార్యాన్ని నువ్వు ఘనంగా ముందుకు తీసుకువెళ్ళగలిగినప్పుడు నువ్వు నడుం కట్టుకున్నావా అని నువ్వు అనుకుంటావు, నడుం కట్టాడు, నడుం బిగించాడని నువ్వు అనుకుంటావు. పరలోకమందున్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? నా కుమారుడు మనస్సు ఇలా ఉంది అని అనుకుంటాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని జాగ్రత్తగా మీరు మళ్ళీ చూడగలిగితే, కాబట్టి మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడు. చూడండి, నిజంగా ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి, ఎంత వండర్ఫుల్ వర్డ్. నిజంగా ఆ పదం ఎలా ఉందో చూడండి. మళ్ళీ చదవాలి ఆ మాట. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదండి. బైబిల్ని కనుక ఇలా ఆలోచించడం ప్రారంభిస్తే మీరు ఎన్నిసార్లు చదివినా మనకు తనివి తీరదు. హృదయం అంత ఆనందంగా ఉంటుంది. నిజంగా ఏ తండ్రి అండి ఇన్ని జాగ్రత్తలు మన గురించి తీసుకునేది? కడుపున మనల్ని కన్న తండ్రి 20 ఏళ్ళు పెంచిన తర్వాత, నేను 20 ఏళ్ళు పెంచాను, ఇదిగో చాలు, 25 ఏళ్ళు నీకు వచ్చేసాయి, ఎద్దులా ఉన్నావు, ఇంకా నేను నిన్ను పోషించాలా, వెళ్ళు పనికి అనని నిన్ను బయటకు నెట్టేస్తాడు. నువ్వు పని చేయాలి అని నిన్ను ఆజ్ఞాపిస్తాడు. నిన్ను ఒంటరి వాడినిగా చేసేస్తాడు. ఆయన నీడ కూడా నీ మీద పడకుండా ఉంటాడు. అదేమంటే ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను పెంచాను, నన్నెవరూ పెంచలేదు, నాకెవరూ డబ్బులు ఇవ్వలేదు, నన్నెవరు, నా తల్లిదండ్రులు ఎవరు నన్ను రూపాయి కూడా నాకు ఆదుకోలేదు, నా కష్టార్జితంతో నేను బ్రతికాను, ఇదిగో నేను ఇంకన్నా నీకు 1 లక్ష 2 లక్షలు నీకు వ్యాపారం చేయడానికి ఇచ్చాను అని మాట్లాడి నిన్ను పక్కకు నెట్టేస్తారే తప్ప ఆయన నీడ కూడా నీ మీద తాకనివ్వకుండా ఉంటారే. అలాంటప్పుడు ఏ బంధం ఉందని నిన్ను ఇంతగా ఆలోచించాలి? నిన్ను నీడలా వెంటాడాలి, నిన్ను నీడలా వెంటాడాలి. ఎవరో ఒక సినిమా ఆయన రాశాడు, నిన్ను వీడని నీడను నేనే, నిన్ను వీడను నీడను నేను. అవునా? నిన్ను వీడను నీడను నేనే కాదు, నీకు నీడగా నీతో ఉండటానికి ఎవరిని తోడుగా తెచ్చుకున్నారంటే భార్య అయినా ఒకానొక రోజు చీయని నిన్ను పక్కకు నెట్టేస్తుంది, భర్త అయినా ఒకానొక రోజు చీయని నిన్ను పక్కకు నెట్టేస్తారు, నీ తల్లిదండ్రులైనా చీయని నిన్ను పక్కకు నెట్టేస్తారు, నీ బంధువులైనా, నీ రక్త సంబంధికులైనా, ఈ లోక సంబంధమైన వారు ఎవరైనా నిన్ను కొన్ని రోజుల తర్వాత చీయని చీదరించుకొని పక్కకు నెట్టేస్తారేమో, కానీ నిన్ను మనసారా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీతో వెంటాడుతూ ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అదే పరలోకమందున్న తండ్రి. ఆయనేనండి పరలోకమందున్న తండ్రి, ఆయనే ఉన్నవాడు. అందుకని అంటాడు, నాకు అవకాశం ఇవ్వండి నాన్న అంటాడు. నాకు అవకాశం ఇవ్వండి, నేను మిమ్మల్ని నడిపించాలి అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి. ఒక సందర్భంలో దేవుడు ఎంత వేదన చెందుతాడో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మోషేతో సమూయేలుతో మాట్లాడుతూ సమూయేలుతో ఒక మాట చెప్తాడు, సమూయేలు, వీళ్ళు నిన్ను విసర్జించలేదయ్యా, నన్ను విసర్జించారు. ఈ మాట ఎంత బాధగా ఉంటుందో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ మాట సమూయేలు గ్రంథంలో కనబడుతుంటుంది వీళ్ళకి. ఎందుకంటే రాజు కావాలి అనే ఒక కోరిక వీళ్ళల్లో పుడుతుంది. రాజు కావాలి అనే ఒక కోరిక, ఆ రాజు కావాలి అనే ఒక కోరిక వీళ్ళల్లో పుట్టినప్పుడు, రాజు కావాలి అని వీళ్ళు అనుకున్నప్పుడు, వీళ్ళ గురించి దేవుడు చెందిన వేదన ఎంత వేదన చెందాడంటే, వీళ్ళు విసర్జించింది ఎవరిని అంటే, ఎవరని? నన్ను. ఎక్కడుందా రెఫరెన్సు?
సమూయేలు, మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా అందరు తీయాలి, జాగ్రత్తగా చూడాలి. 8వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా చూడాలి. 4 నుంచి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. అంటే ఇప్పుడు ఎవరు తోడును నెట్టేశారు, ఎవరి తోడు కావాలనుకున్నారో ఆలోచించండి. మీరు ఇక్కడ ఎవరి తోడును నెట్టేశారు? ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి ఎవరు తోడుగా ఉన్నారండి? ఏమండి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడానికి ఎవరు తోడుగా ఉన్నారండి? వాళ్ళ ముందు ఎవరు నడిచారండి? వాళ్ళు వెనక్కి వచ్చి ఫరో సైన్యాన్ని అంతటినీ సముద్రంలో నీళ్ల సమాధి చేయడానికి ఎవరు కారుకులయ్యారండి? వీళ్ళు అడిగినప్పుడు మన్నానివ్వటానికి, వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు నీటిని ఇవ్వటానికి, బండను బద్దలుగా చేసి త్రాగటానికి నీళ్ళు ఇవ్వటానికి, వీళ్ళను నడిపించటానికి, పగలు అగ్నిస్తంభంలా కాకుండా మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా వెలుగునివ్వటానికి, వీళ్లకు నీడగా వీళ్ళని వెంటాడింది ఎవరు? వీళ్ళని కాపాడింది ఎవరు? ఇంత కాపాడిన ఆ దేవునిని దూరం చేసుకోవాలని అనుకున్నారే, దూరం చేసుకోవాలి. ఏ నీడని వెంటాడాలనుకున్నారండి వీళ్ళు? ఏ నీడ కావాలనుకున్నారు? ఏ షేడ్ కావాలనుకున్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. లోకంలో ఉన్న ఏ నీడైనా, నీడ మీన్స్ తోడు. నీడ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసండి? తోడు. ఆ తోడు దేవుడై ఉన్నప్పుడు మన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ తోడు దేవుడు కాకుండా ఉంటే మన జీవితం దరిద్రంగా ఉంటుంది. దేవుని తోడు మనకు లేకపోతే, దేవుని తోడు మనకు రాకపోతే మన బ్రతుకు ఎంత దరిద్రంగా మారుతుందో. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటకు దేవుడు ఎంత వేదన చెందాడో ఒక్కసారి చూడండి మీరు జాగ్రత్తగా. అందుకు యెహోవా 7వ వచనం సమూయేలుతో సెలవిచ్చినదేమనగా, జనులు మీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. ఇది ఆనందంతో అన్నాడా, వేదనతో అన్నాడా? ఆనందంతో అన్నాడా, వేదనతో అన్నాడండి? జనులు నీతో చెప్పిన వాటన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా అంటే నేను వాళ్ళను నడిపిద్దాము, నేను వాళ్ళకు తోడుగా ఉందాము, నేను వాళ్ళకి నీడగా ఉందాము అనుకుంటే నా నీడను ఆశ్రయించడానికి ఇష్టపడలేదు, నా తోడును ఆశ్రయించడానికి ఇష్టపడలేదు, నేను నడిపించడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి ఎవరో ఒక రాజు కావాలంట, ఆ రాజు వచ్చి వీళ్ళని నడిపించాలంట. నీవు ముసలివాడి అయిపోయావంట, నీ పిల్లల్లా లేరంట. ఇదిగో గనుక నీ పిల్లలు నీలా లేరు గనక, నీవు నడిపించలేని దశలోనికి వెళ్ళావు గనుక ఇక నాకు రాజును ఒకటి ఏర్పాటు చేయండి అని రాజును కోరుకుంటున్నారని ఎంత వేదనతో తన మనసు విప్పి మాట్లాడాడో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది తండ్రి ఆవేదన అండి. దేవుని మనసు ఎవరికి అర్థం కాలేదండి. దేవుని మనసు ఇప్పటికీ ఈ లోకానికి అర్థం కాలేదు. దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు, ఆయన ఆలోచన అంటే ఏంటో అర్థం కాలేదు, ఆయన మనసు అంటే ఏంటో అర్థం కాలేదు. ఆయన పసివాడి కన్నా చాలా సున్నితమైన మనసు కలవాడండి. పసిపిల్లవాడి కంటే చాలా సున్నితంగా ఉంటాడు, చాలా సెన్సిటివ్. ఆయన ఎంత వేదన చెందుతాడు అన్నది ఎన్నో సందర్భాలలో కనబడుతూ ఉంటుంది. తన పిల్లలు తన కోసం ఆలోచించలేనప్పుడు, తన పిల్లలు మనస్సు అనే నడుమును కట్టుకోలేనప్పుడు, తన దీపాన్ని తను వెలిగించుకోలేనప్పుడు ఆయన పడే వేదన అంతా ఇంత కాదు. అందుకని అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగును అన్న వేదన తన హృదయంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి తన కళ్ళల్లో కనబడుతుంది. చూడండి ఒక్కసారి. అందుకు ఏమంటున్నాడు 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు
తాను చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు. తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్పు. రాజును పెట్టుకుంటే ఆ రాజు ఎంత హింసిస్తాడో, ఎంత బాధ పెడతాడో, ముందు పరిగెత్తమంటాడు, రథాల ముందు నడవమంటాడు, ఇతడు మోసేటువంటి ఇతడిని పైకెక్కించుకొని వీళ్ళే మోసి ఇతడికి సేవకులుగా మార్చేసుకుంటారన్న సంగతి వాళ్ళకి చెప్పయ్యా. వాళ్ళకి అర్థం కాలేదు, నన్ను నెట్టేస్తున్నారు, ఎవరో తోడు కావాలని కోరుకుంటున్నారు అనని ఎంత బాధ చెందాడండి, ఎంత బాధ చెందాడో, ఎంత వేదనకు గురయ్యాడు. ఆలోచించినప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి, ఆలోచించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. జీవితంలో మనం అన్నీ పోగొట్టుకోవచ్చండి, ఉన్నాయన్నీ వెళ్ళిపోవచ్చు. ఒకానొక రోజు కట్టుబట్టలతో బయటపడవచ్చు, ఒకానొక రోజు కట్టుబట్టలతోనే నిలబడవచ్చు. కానీ దేవుణ్ణి విడిచిపెడితే మనకు బ్రతుకు లేదు, జీవం అంతకంటే లేదు. బ్రతుకు లేదు, జీవం అంతకంటే లేదండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో, ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ లూకాసు వార్తలో చదివారు, యోహాను సువార్త 12:35. ఇందాక మనం చదివింది లూకాసు వార్త 12:35. ఇప్పుడు యోహాను 12:35కి వెళ్ళండి ఒక్కసారి. యోహాను 12:35. వాటర్ గ్లాసులో పోయండి అమ్మ కొంచెం. యోహాను సువార్త. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఇక్కడ బాగా ఆలోచించాలి. మళ్ళీ లూకా 12:35ను గుర్తుపెట్టుకోవాలి. ఏ రెఫరెన్స్ వదిలేయటానికి కుదరదండి, ఏ రెఫరెన్స్ను మీరు పక్కకు నెట్టడానికి అంతకంటే కుదరదు. అన్నీ కనెక్టెడ్ అండి, ఏది పక్కకు తీసేయడానికి లేదు, ఏ రెఫరెన్స్ పక్కకు తీసేయడానికి లేదు. అక్కడ లూకా 35లో ఏమున్నాడండి? 12:35లో ఒకసారి ఇక్కడ కూడా ఇదిలాగా ఉంచండి, మళ్ళీ 12:35కి వెళ్ళండి. అది గుర్తుకు రావాలి, ఇది గుర్తుకు రావాలి, ఇందాక చదివిన మాట గుర్తుండాలి, నిన్న చెప్పిన వాక్యం అంతా కూడా గుర్తుండాలి. అంత కాన్సన్ట్రేషన్గా వాక్యాన్ని వినాలి. ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఒక ప్రొసీజర్లో మీరు నేర్చుకుంటారో అంతకంటే ఎక్కువ ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఉండాలి. కారణం ఎందుకంటే ఇదంత గొప్పది, ఇదంత గొప్పది, అంత ఉన్నతమైనది, అంత విలువైనది. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ లూకా 12:35. నిన్న రాని వాళ్ళు కొంచెం అర్థం అవుతుంది మీకు. అప్పుడు మళ్ళీ ఒకసారి లూకా 12:35, ఈ పేజీని వదిలేయకండి, ఒకసారి లూకా 12:35కి వెళ్ళండి. మీ నడుమును కట్టుకొనుడి, మీ దీపమును వెలుగుచుండనీయుడి. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం నడుమును కట్టుకోండి అంటే నడుము అంటే ఏమని చెప్పాను? అకార్డింగ్ టు 1 పేతురు 1:13 ప్రకారంగా నడుము అంటే మనస్సు. ఇప్పుడు కిందేమన్నాడు? మీ దీపమును వెలుగుచుండనీయుడి అన్నాడు. ఇప్పుడు దీపం అనేది వెలుగుచుండనీయుడి అన్న పదానికి మరలా ఇప్పుడు యోహాను సువార్త 12:35లోనికి రావాలి. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. బాగా వినాలి, బాగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చూడాలి. ఇక్కడ వ్రాసిన ఈ ఉన్నతమైన మాట జాగ్రత్తగా చూడాలి. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, వెలుగు మీ మధ్య ఉండును అంటే ఇప్పుడు వెలుగు అంటే దీపాన్ని వెలుగుచుండనీయుడి అన్నాడు కదా. ఇప్పుడు దీపం మనస్సు అనేటువంటి, ఇదిగో ఈ మనస్సు అనేటువంటి నడుములో దీపం అనేది వెలగాలంట. దీపం వెలగాలి అని అంటే మనస్సు అనేటువంటి నడుములో దీపం వెలగటానికి, మామూలుగా దీపం వెలగాలంటే కెరోసిన్ అన్నా పోయాలి, అంతేనా? కెరోసిన్ పోయాలి, లేదా పెట్రోల్ అన్నా ఉండాలి, లేదా డీజిల్ అన్నా ఉండాలి, ఏదైనా ఫైర్ మెటీరియల్ ఏదో ఒకటి అందులో ఉండాలి. అప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, వెలుగునిస్తుంది. ఓకే కదా? ఇప్పుడు మనస్సు అనేటువంటి ఈ మనస్సును వెలిగించటానికి ఏ ఫైర్ మెటీరియల్ కావాలి? ఏ మెటీరియల్ అయితే ఈ మనస్సు వెలుగుతుంది, ఈ మనస్సు వెలిగింపబడుతుంది, అది దానికి ఏ ఫైరింగ్ మెటీరియల్ కావాలి? ఆలోచించాలి జాగ్రత్తగా. ఏ ఫైరింగ్ మెటీరియల్ వల్ల ఈ మనసు బాగా ఉన్నతంగా వెలగలుగుతుంది అంటే దానికి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? 35
మీ మధ్య వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు ఇంకా కొంతకాలం అంటే ఇప్పుడు వెలుగంటే ఏంటండి? వెలుగంటే ఏంటి? వాక్యం. వెలుగు అన్న పదానికి అర్థం ఏంటండి? వాక్యం. అంటే వాక్యం అనే వెలుగు నీకు నీడగా మారాలి, లేదా నీకు తోడుగా మారాలి. అంటే నీకు తోడుగా ఉండవలసింది ఎవరు? నీకు తోడుగా. ఏమండి, మీరు మీ పిల్లల్ని బాగా చదివిస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, అబ్రాడ్ పంపిస్తారు, వాళ్ళు కూడా అబ్రాడ్ వెళతారు, అబ్రాడ్ వెళ్ళి నెలకు 10 లక్షలు సంపాదిస్తారు, అక్కడే బాగా స్థిరపడిపోతారు. అవసరమైనప్పుడు నీకు 1 లక్ష 2 లక్షలు పంపిస్తారు. కానీ అవసాన దశలో బెడ్ మీద నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డబ్బు కోరుకోవు, వాళ్ళ స్పర్శను కోరుకుంటావు. వాళ్ళ స్పర్శను కోరుకుంటావు, డబ్బు కాదు. అక్కడ ఏం కావాలి అని అంటే వాళ్ళ స్పర్శ. వాళ్ళ స్పర్శ ఏంటి అని అంటే నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి నీ తల మీద చెయ్యేసి నీ చేతులు పట్టుకొని, నాన్న నేనున్నాను, నువ్వేమీ బాధపడకు, నాన్న నేనున్నాను, నీవేమీ బాధపడకు అన్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం ఎంత? లేదు, నీకు 10 లక్షలు పంపిస్తున్నాను, కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చూయించుకో, నీకు 3 కోట్ల ఇన్సూరెన్స్ కట్టాను, ఇదిగో ఏ కార్పొరేట్ హాస్పిటల్లోకైనా చూయించుకో, నేను రావటానికి కుదరదు, తర్వాత వీలు చూసుకొని నేను వస్తాను అని నీ పిల్లలు మాట్లాడేటప్పుడు నీకొచ్చే ఆనందం ఎంత? నీకొచ్చే ఆనందం ఎంత? నీ పిల్లలు అలా మాట్లాడినప్పుడు నువ్వు పొందే ఆనందం ఎంత? లేదు, నీ పిల్లలు నీ దగ్గర కూర్చొని నీకు పరిచర్య చేస్తూ ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి లేదా ఒక గంజి మాత్రమే కాసి నీకు ఇచ్చి, నాన్న నేను తల ఒడిలో పెట్టుకొని నీకు తాగిస్తూ ఉంటే, అలా ఆ నీళ్లు తాగుతూ నువ్వు ప్రాణం వదిలితే నీకున్న ఆనందం ఎంత? నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. మాస్టర్ గారు చనిపోయే మూమెంట్లో గుండు చేసుకుని ఉన్నాడండి. గుండు చేసుకున్నాడు. లాస్ట్ విజిట్ ఎవరో తెలుసా? లాస్ట్ విజిట్ ఆ రోజు నేను వెళ్ళలేదని చాలా బాధపడ్డారు. ఆ రోజు ఆ టైంలో నేను అందుబాటులో లేను, వేరే పని మీద కొంచెం బిజీగా ఉన్నాను. ఆ రోజు నేను వెళ్ళలేదు. లాస్ట్ వెళ్ళిన వ్యక్తి ఎవరు అని అంటే నాకు తెలిసి ప్రసన్న. లాస్ట్ వెళ్ళింది ప్రసన్న. అప్పటి వరకు జస్ట్ ప్రాణాలతో ఉన్నాడు. లాస్ట్ విజిట్ ప్రసన్న వెళ్ళి మాట్లాడి నీళ్ళు ఏదో పోసినట్టుంది. నీళ్ళు పోసావా, లేకపోతే ఏదో తాగించావా, ఏదో చేసావా, ఏమైనా చేసావా, లేదా వెళ్ళావు, వాడైతే వాడింది. ఓకే గుండు బాస్ వస్తాను అన్నట్టుంది. అందేనా? అందే బాయ్ అని చెప్పిందంటండి. గుండు బాస్ బాయ్ అని చెప్పకపోతే ఉండేవాడేమో పాపం. గుండు బాస్ బాయ్ అని అందండి. అంటే అప్పుడు గుండు చేశారు. నిజంగా ఆ మాట విన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. టైం అయిపోయింది. నిజంగా ఆ స్పర్శ ఎలా ఉంటుంది అన్నది తెలియదండి. అందుకనే చివరి నిమిషాలలో నీ పిల్లలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పొందే ఆనందం కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన దానికంటే గొప్పది. కోట్ల రూపాయలు నువ్వు సంపాదించి ఇచ్చే ఆస్తి కంటే గొప్పది. కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఆస్తి కంటే గొప్పది. వాళ్ళను నువ్వు ఎలా చూసుకున్నావో అంతకంటే ఏసీ పెట్టినా ఇంకొకటి పెట్టినా ఏం చేసినా వీటన్నిటిని మించిన ఆనందం ఏంటో తెలుసా? నీ పిల్లలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పొందే ఆనందం చాలా గొప్పది. అది తండ్రిగా చాలా విలువైనది. నీవు కోరుకునేది నీ బిడ్డల దగ్గర నుంచి నువ్వు కోరుకునేది. అనిల్ని అబ్రాడ్ పంపమని కొంతమంది నాకు సజెస్ట్ చేశారు మా బంధువుల్లో. సివిల్కి బాగా వాల్యూ ఉంది, అబ్రాడ్ పంపు అన్న బాబాయ్ అని అంటే వద్దులయ్యా అన్నాను నేను. నాకున్నది ఒక్కడే. నా బాధలో నా వేదనలో నా పక్కన వాడుంటే చాలు. నా బాధ నా వేదనలో నా పక్కన వాడుంటే ఉన్నదేదో ఉంది కదా చాలులే, ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంటే అర్థం ఏంటండి? ఉన్న 4 రోజులండి పిల్లలతో హ్యాపీగా 4 మాటలు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా అందరం కలిసి భోంచేసి ఒకరి బాధలు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ ఏదో ఒక రోజు వెళ్ళిపోతే ఇంతకంటే గొప్ప భాగ్యం లేదు. నాకు తోడు కావలసింది ఎవరు అని అంటే వాక్యంతో కూడిన నా ఆత్మీయ పిల్లలు. వాక్యం నాకు తోడుగా ఉండాలి. ఈ వాక్యం మీకు తోడుగా ఉండాలి. ఈ వాక్యం మీకు తోడుగా ఉండాలి. అందుకంటే ఆ నీడ నీకు దీర్ఘాయుష్షు ఇస్తుంది. ఏ నీడ అంటే లోక సంబంధమైన నీడ కాదు.
లోక సంబంధమైన నీడ. యోనాకు నీడ కలిగించడానికి ఒక చెట్టును వేశాడు. ఆ నీడ వెళ్ళిపోయిన తర్వాత యోనా ఏమన్నాడు? కడుపు మండి ఏం మాట్లాడాడు? కడుపు మండిపోయిందండి. ఎంత మండిపోయింది? విపరీతంగా కడుపు మండింది. విపరీతంగా కడుపు మండి మాట్లాడింది, అసలు ఈ చెట్టు గనక ఎందుకు ఎండిందని నా ఎదురుగా ఉంటే దాన్ని 4 తునకలుగా నరికేసేవాడిని అన్నట్లుగా ఉంటాడు. కానీ అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఏమన్నాడు? ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చూడండి అమ్మా. యోనా గ్రంథం 4వ అధ్యాయం, జాగ్రత్తగా చూడాలి. యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోనా దీన్ని చూచి చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ఏమంటున్నాడు? నాకు తెలుసు నీ సంగతి బాగా. నేను అక్కడున్నప్పుడే అనుకున్నాను. ఎక్కడున్నప్పుడు? నేను ఎక్కడైతే నన్ను ఉన్నానో, నేనున్న దేశంలో ఉన్నప్పుడే నేను అనుకున్నాను నువ్వు నన్ను అక్కడ పొమ్మంటావు. పోయిన తర్వాత నువ్వు వాళ్ళేదో అనగానే నువ్వు జాలి పడిపోతావు. మళ్ళీ వాళ్ళకి నువ్వు నీడగా మారిపోతావు. వాళ్ళకి నువ్వు నీడగా మారిపోయి వాళ్ళని ఏమీ చెయ్యవు. నాకు ఈ సంగతి తెలిసే నేను వెళ్ళను అని అన్నాను. అందుకనే నేను పడవెక్కి కూర్చున్నాను. ఎక్కాల్సిన పడవ ఎక్కలేదు, ఎక్కకుండా వేరొక పడవ ఎక్కాను. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను. ఏమండి? ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఏమంటున్నావో అన్నదాన్ని అక్కడ చూస్తే, ఏమండి 5వ వచనం, అప్పుడు యోనా ఆ పట్టణము నుండి పారిపోయి దాని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిరొకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించెనో చూచెదనని ఆ నీడను కూర్చుండగా. ఏమండి? ఈయనకి బాగా ఎండేసింది. పందిరేసుకున్నాడు. పందిరేసినా కానీ ఎండ దెబ్బకు మండుతుంది బాగా. మండుతున్న ఈయనకి కడుపు మండిందే. కడుపు మండినప్పుడు దేవుడు ఆనందంగా హ్యాపీగా ఒక సొర చెట్టేసి మంచి నీడనిస్తే నీడన్నంతసేపు ఏమన్నాడు? బహు సంతోషించాడంట. పదం చూడండి, ఎక్స్ట్రాడినరీ అండి. అందుకనే ఎప్పుడు బైబిల్లో ప్రశ్నకు బైబిల్లో నుంచే సమాధానం రావాలి తప్ప వేరొక పిట్ట కథలు పిల్లి కథలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం రావాలి. ఏమండి? ఆ పదం మళ్ళీ చదువమ్మది. 6వ వచనం, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి దినమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా బహుగా సంతోషించెను. నీడ రంగంలో ఏమనుకున్నాడంట? బహుగా అది టెంపరరీ అన్న సంగతి మర్చిపోయాడు. మనం కూడా ఈ లోకంలో టెంపరరీగా ఉన్న వాటి మీద ప్రేమ ఎక్కువండి. టెంపరరీగా ఉండేవి వాటిని బాగా ప్రేమిస్తావు. స్థిరమైన నీడను మాత్రం ఆశ్రయించడానికి ఆలోచించాం. నీడెప్పుడు స్థిరమైనదిగా ఉండాలి. ఏ నీడ స్థిరమైనదో మీరు ఆలోచించాలి. అందుకనే నీడ వంటి దీర్ఘాయుష్షు కలవారెవరు? ఎవరి నీడ? ఎవరి నీడ? దేవుని నీడ. దేవుని నీడ, దేవుని తోడు. దేవుని తోడును నువ్వు దీర్ఘాయుష్గా మార్చుకోవాలి. దేవుని తోడు నువ్వు దీర్ఘాయుష్. ఆ నీడ నిన్ను వెంటాడుతూ ఉండాలి. ఆ నీడ నిన్ను వెంటాడుతూ ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. ఈ సొర చెట్టు ఎండిపోయిందండి. ఒక పురుగును పుట్టించాడంట. 6వ వచనంలో, ఏమండి? దేవుడైన యెహోవా సొర చెట్టును ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా ఆ దేవుడు వేడిగల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపగించుట న్యాయమే. అక్కడేమో బహుగా సంతోషించాడు, ఇక్కడేమన్నాడు? ప్రాణం పోయేంతగా. టైం అవుతుంది అనుకుంటా ట్రైన్కి. ప్రాణము పోయేంతగా బాధపడ్డాడు. ప్రాణము పోయేంతగా
ఏమండి, దీని గురించి నువ్వు ఎలా ఉండాలి అంటే సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని అనుకున్నా. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా న్యాయమేనని. అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారించుచున్నావే. బాబ్బా, ఎలాంటి ఫిలాసఫీ చెప్పాడో చూడండి. నువ్వేం చేసావు నాయనా? నువ్వు కష్టపడలేదు, పెంచలేదు, ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల బహుజనము కలిగిన బహు పశువులు కలిగిన నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చాను. యోనాతో అన్నాడు, ఇదిగో నాయనా, ఎంతమంది అంట? 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల మహా జనము గల బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను ఎలా ఆలోచించాలి? నేను విచారపడవద్దా? ఆయన ఎలా ఉండాలి? నీకు నీడగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. నీకు నీడగా ఉండాలని, ఆ నీడ నీవు నీడను ఆశ్రయించాలి అని. కానీ ఆ నీడను మనం ఆశ్రయించడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధమైన నీడ నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. లోక సంబంధమైన నీడ, లోక సంబంధమైన ఎన్ని కోట్ల రూపాయలున్నా, లోక సంబంధమైన ఎన్ని ఆస్తులున్నా, లోక సంబంధమైన ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా, లోక సంబంధమైన ఎంతమంది మార్బలాలు నీకున్నా, అవి నీకు ప్రశాంతతని ఇవ్వదు, నీకు నెమ్మదిని కలుగ చేయదు. నీకు నెమ్మది కలుగ చేసే నీడ ఒక్కటే, అదే యెహోవా. అదే ఆ నీడను ఆశ్రయించాలి. అందుకనే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఈ పదం? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. అంటే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆశ్రయం ఎవరు? మనం ఆశ్రయించవలసింది ఎవరిని? ఏ నీడను ఆశ్రయించాలి? ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోయే ఈ ఆస్తిపాస్తులను ఆశ్రయించాలంటారా? లేదు, ఇంతలో ఉండి అంతలో కనబడే ఈ కీర్తి ప్రతిష్టలను ఆశ్రయించాలంటారా? ఏం కాసేపు ఉండే వీటి కోసం ఆశ్రయించాలా? కలకాలం నిన్ను బ్రతుకునిచ్చే దేవుని నువ్వు ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి నీడ నీకు దీర్ఘాయుష్నిస్తుంది? ఎవరి నీడ నీకు దీర్ఘాయుష్నిస్తుంది? నీకు దీర్ఘాయుష్నిచ్చేది దేవుని నీడ. అందుకనే అపోస్తులుడైన పౌలు దేవునితో మాట్లాడుతూ దేవుని గురించి అడుగుతూ, అయ్యా నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఈ బాధలన్నీ తీసేయి అన్నప్పుడు తీసేస్తాను అనలేదండి. తీసేస్తాను అనలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఒక్కసారి జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి చూడగలిగితే అక్కడ వ్రాసిన ఉన్నతమైన మాట, అందుకు నా కృప మీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నీ బలహీనత యందు, నీ బాధల యందు, నాకు ఎన్నో బాధలు ఉన్నాయా, ఎన్నో వేదనలు ఉన్నాయి, మనసు ప్రశాంతంగా లేదు, నా బాధలను తొలగించానంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నానుగా నాయనా, నీకేంటి, నా కృప నీకు చాలును. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఇప్పుడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ నీడను మీరు ఆశ్రయించాలనుకుంటున్నారు? ఏ నీడ మీకు ఉపయోగపడుతుంది? ఏ నీడ వలన మీకు ప్రశాంతత కలుగుతుంది? ఆశ్రయించవలసిన నీడ ఏది? అది ఎలా దొరుకుతుందో మీకు అర్థమై ఉంటుంది. ఇంకొన్ని మాటలు చూపిస్తాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చూడండి. అక్కడ వ్రాసిన ఉన్నతమైన మాట యందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల, నా ఆజ్ఞలను మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నేను నీకు తోడుగా ఉంటాను, నీవు బ్రతుకుదువు.
నీవు బ్రతుకుదువు. నా ఆజ్ఞలు నీ మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. సామెతల గ్రంథం 23:23. సామెతల గ్రంథం 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేయక. రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి, తర్వాత జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ముందు రాసేసుకోండి. సామెతల గ్రంథం 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. కొనుక్కొని దాచుకొనైనా నువ్వు కొనుక్కోవలసింది ఇవే. సత్యాన్ని కొనుక్కోవాలి. ఆ కొనుగోలులో నుండి ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి? ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే, ఒక్కరోజు మీటింగ్ కండక్ట్ చేయాలంటే సుమారుగా 30,000 ఖర్చు అవుతాయి. వన్ డే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే, భోజనాలు కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ చెయ్యాలి అని అంటే 30,000 ఖచ్చితంగా అవుతాయి. ఇలా ఇవన్నీ చేయాలి. 2 రోజులు కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనాన్ని పెట్టి పంపాలి అని అంటే మినిమం 1 lakh ఎఫ్డి వేస్తే చాలా డబ్బులు వస్తాయని మనం ఆలోచిస్తాం. కానీ 1 lakh ఖర్చు పెట్టి ఒక్క ఆత్మనన్నా రక్షించలేమా అన్నది మేము ఆలోచిస్తాం. నా ఆత్మీయ పిల్లలు ఆలోచిస్తారు. 1,00,000 పోతే పోయినాయి, పర్వాలేదు. ఈ 1,00,000 పోయినా నో ప్రాబ్లం. ఒక్క ఆత్మ రక్షింపబడినా చాలు. ఒక్క హృదయానికి దేవుడు తోడుగా ఉన్నా చాలు. అతడు నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళగలిగితే ఈ 1,00,000 ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. నిజంగా ఈ ఆలోచన మనలో ఉన్నప్పుడు మనకి ఎందుకు ఆయన తోడుగా ఉండడండి? మనం మిగతా విషయాల్లో చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ దేవుని పని అంటే చాలా వెనకడుగు వేస్తూ ఉంటాం. దేవుని పని కోసం ₹1 ఖర్చు పెట్టడానికి చాలా వెనకడుగు వేస్తాం. దేవుణ్ణి తోడుగా తెచ్చుకోవటానికి మనం ముందుకు రాలేకపోతాం. కానీ మనకుండే తోడు దేవుడేనండి. లోకంలో ఎంతున్నా చివరికి డబ్బులు ఉన్నప్పుడు అందరూ బంధువులే, డబ్బులు లేనప్పుడు అందరూ మనకు శత్రువులే. డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మనకు బంధువులే, డబ్బులు మన దగ్గర లేనప్పుడు అందరూ మనకు శత్రువులే. మనల్ని ఎవరూ ఆశ్రయించరు, ఒక్క పూట భోజనం కూడా ఎవరూ పెట్టరు. ఎంత బంధువులైనా 2 రోజులు. అందుకనే చెప్తారు, మొదటి రోజు ఏ చుట్టం అంట? మొదటి రోజు చుట్టానికి పేర్లు ఉన్నాయండి. మొదటి రోజు ఏమంటారు? మొదటి రోజు మంచి చుట్టం. రెండో రోజు మొహమాటపు చుట్టం. మూడో రోజు మురికి చుట్టం. అర్థమైందా? చుట్టానికి పేర్లండి. మొదటి రోజు కోడిని వస్తారు, రెండో రోజు కోడిలో ఉన్న గుడ్డును పెడతారు, అంతేనా? రెండో రోజు కూడా కోడిని వస్తారా? మొదటి రోజు కోడిని కోసాం లేని రెండో రోజు ఏమన్నా రొయ్యలు తెస్తాంలే అంటారా? సరే, రెండో రోజు తెచ్చారు. మూడో రోజు ఏమన్నా చేపలు తెస్తారా? ఎక్కడ దాకా ఎందుకండి? మీరు నా ఆత్మీయ పిల్లలేక 1 వారం వచ్చి మీ ఇంట్లో ఉంటాను నేను. నాకేం వండి పెడతారో చూడండి. ఏం వండి పెడతారో? మీరు నా ఆత్మీయ బిడ్డలే కదా, నేను వస్తాను. ఒక 1 వీక్ నేను ఒక్కడే ఉంటాను. ఏం చేస్తారు? మొదటి రోజు మాత్రం అన్ని పంచభక్ష పరిమాణాలు ఉంటాయి. రెండో రోజు ఏముంటుంది? పప్పు చారు ఉంటుంది. మూడో రోజు ఏముంటుందో తెలుసా? వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరో ఇంట్లో చెబుతారు, కర్రీ పాయింట్లో కర్రీ తీసుకొని రా, లేకపోతే హోటల్లో ఆర్డర్ పెట్టి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చిపెట్టు పాస్టర్ గారికి అంటారు. ఇంకా వెళ్ళలేదనుకో, ఏంది పాస్టర్ గారు వెళ్ళట్లేదు, ఏడే ఉంటాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడంట. మూడో రోజు ఏం చేస్తారు? పప్పు సాంబారు పెడతారు. 4వ రోజు ఏం చేస్తారు ఏమండి? ఎవరి చేత కబురు పెడతారు, అర్జెంటుగా ఫోన్ వచ్చింది, ఊరు వెళుతున్నాం, ఈ మాట చెప్పు అని అంటారు. క్యారేజ్ రావట్లేదంటే అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు. అంటే 3 రోజులకి అయిపోయింది విలువ. 3 రోజులు. ఎంత బంధువులైనా 1-2 రోజులనండి. కానీ నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ఆయన ఎవరో తెలుసా? పరలోకమందున్న నీ తండ్రి. కనిపించిన తల్లిదండ్రులే ఈరోజు ఎక్కువైపోయారండి. ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా, ఈ ముసలమ్మ ఎప్పుడు పోతుందా, మనకి బాధలు ఎప్పుడు పోతాయా అనుకుంటాం. కానీ మనల్ని దేవుడు అలా అనుకుంటే ఈరోజు మనం బ్రతకగలమా? మన దేవుడు మనల్ని అలా అనుకుంటే వీడిని ఎన్నిసార్లు కాపాడినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వీడు కుక్కతో ఒక వంకరలా ఇలాగే ఉంటున్నాడు, వీడిలో మార్పు కలగట్లేదు అని దేవుడు మనల్ని ఒకవేళ వదిలేస్తే మన బ్రతుకు కుక్కలు చింపిన విస్తిరిలా మారిపోతుంది కదండి. కుక్కలు చింపిన ఇస్తిరిలా. మరి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో చెప్పండి. దేవుడు ఎన్నిసార్లు వదిలిపెట్టకుండా మనల్ని కాపాడుతున్నాడు. కృతజ్ఞత మనలో ప్రారంభమైందా?
కృతజ్ఞత మనలో ప్రారంభమైంది. అందుకనే ఈ చనిపోయే లోపు ఎన్ని ఆత్మలు రక్షించగలమా అన్నది మాత్రమే ఆలోచించండి. డబ్బులు ఎన్ని ఖర్చు అయినా పర్వాలేదండి, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. నేను అప్పటికి ఒకే మాట చెప్తాను. మీకు 2 పిల్లలు అనుకుంటే 3 పిల్లలు అనుకోండి. ఆ 3 పిల్లల్లో 3వ కుమారుడు మొదటి కుమారుడిగా మార్చుకోండి. ఆ మొదటి కుమారుడే దేవుని పని పూర్తి చేయటానికి వాడగలిగినంత వాడిన తర్వాత మిగతాది నీ గర్భాన్న పుట్టిన మొదటి కుమారుడు 2వ కుమారుడికి వాడటం నేర్చుకోండి. అప్పుడు మీకు ఆయన తోడుగా ఉంటాడు. అదే ఇక్కడ అన్నది మాట. ఏమన్నాడు? కొని అన్నాడు. చూడండి ఆ పదం, కొని అన్నాడు. సామెతల గ్రంథం 23:23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. కొనుక్కోవాలంటండి. ఇది మార్కెట్లో కొన్నట్లుగా కొనాలంట. ఆలోచించండి, ఎన్ని ఉన్నతమైన మాటలండి. సామెతల గ్రంథం 3:16 సామెతల గ్రంథం 3:16 త్వరగా. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. 15 కూడా చదవండి. సామెతల గ్రంథం 3:15. పగడముల కంటే అది ప్రియమైనది, దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. నెక్స్ట్ యోహాను సువార్త సామెతల గ్రంథం 8:35 సామెతల గ్రంథం 8:35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏమండి? యెషయా గ్రంథం 40:6 యెషయా గ్రంథం 40:6 ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. గనుక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ 70 ఏళ్ల జీవితంలో, 80 ఏళ్ల జీవితంలో మనం సంపాదించుకోవలసిన ఆస్తి ఏదన్నా ఉందానంటే దేవుని నీడ, దేవుని తోడు. అదే జ్ఞానం, అదే ఉపదేశం, అదే జ్ఞానం. ఏమండి? ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు ఇన్ని మాటలు వ్రాయించాడు? ఈ మాటల వెనక ఉన్న అర్థం ఎంత ఉపయోగకరమైనదో మనస్సు పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి, మీకే అర్థమవుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక చివరిగా 5:8 ఎఫెసీలకు రాసిన పత్రిక 5:8 ఇప్పుడైతే 5:8 మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇది తెలుసుకుంటే ఎవరి నీడ మనకు అవసరమో మనకు అర్థమైతే ఆ చీకటిలో నుండి వెలుగులోనికి మనం వచ్చిన వారంగా మారుతాము. అందుకనే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రావాలి అని అంటాడు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే ఈ మాటలన్నీ ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆలోచించాలి, ఎవరి నీడ దీర్ఘాయువునివ్వగలదు. దేవుని నీడ నీకు తోడుగా ఉంటే ఆ నీడ నీకు దీర్ఘాయువునివ్వగలదు. అందుకనే ఆ పదాన్ని ఎత్తేసి టైటిల్ ఇచ్చేటప్పుడు ఎవరి నీడ అన్న పదాన్ని, అక్కడ దేవుని నీడ అన్న పదాన్ని ఎత్తేసి దాన్ని క్వశ్చన్ మార్క్గా మార్చి నీడ వంటి దీర్ఘాయువు కలవారెవరు అన్నాను. అంటే మీరు ఆలోచించాలి, నీడల వంటి దీర్ఘాయువు ఏంటి? దీర్ఘాయువులో రకాలు ఉంటాయో లేవో వస్తే అర్థమవుతుందన్న. ఈ 2 రోజులు విన్నారు కదా, అర్థమై ఉంటుంది. మొదటి రోజు కనుక మీరు విని ఉండకపోతే, మొదటి రోజు కార్యక్రమం యూట్యూబ్లో ఆల్రెడీ బైబుల్ లవర్స్ టీవీ అనే ఛానల్లో అప్లోడ్ అయ్యింది.
ఒక్కసారి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక మాట ఒకటేనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఉదయాన్నే లేవగానే 1 గంట చక్కగా వాక్యాన్ని వినండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడో మీటింగ్లో సంవత్సరానికి 1 సారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు మాత్రమే మనం ఇక్కడ కలవగలం. కానీ నేను మాట్లాడే మాట మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉదయాన్నే లేవగానే మొట్టమొదట ఈ యొక్క వాక్యాన్ని మీరు విని చక్కగా నోట్స్ రాసుకుంటే ఈ వాక్యం వెనక ఉన్న గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. మీ బంధువులకు కూడా షేర్ చేస్తే ఈ ఉన్నతమైన నీడలోనికి వాళ్ళు కూడా రాగలుగుతారు. వారి సంఘాలకి వెళ్ళొచ్చు, అయినా పర్వాలేదు, మీ సంఘాలకి మీరు వెళ్ళండి. కానీ వాక్యాన్ని చక్కగా నేర్చుకోండి, దానినే మీకు నీడగా మార్చుకోండి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి, నిన్నటి రోజు ఈరోజు నా ప్రభువా, ఈ 2 రోజులు నీ ఉన్నతమైన మాటలు, నీ విలువైన మాటలు, నీ విలువైన ఆలోచనలు, ఎన్నో గొప్ప సంగతులను మాకు నేర్పించారు. మా ఆయుష్ ఎలా ఉండాలో, ఏ ఆయుష్ను మనం ఆశ్రయిస్తున్నామో, ఏ నీడలో మేముంటే మా ఆయుష్ దీర్ఘాయువుగా మారుతుందో అన్న సత్యాన్ని నీ పిల్లలకు తెలియచేశాను. చక్కగా విన్నారు, ఆలోచిస్తున్నారు. ఇంత ఉన్నతమైన కార్యానికి నాంది పలికినటువంటి మాస్టర్ గారి యొక్క కుటుంబానికి మీ కృపణ తోడుగా ఉంచండి. ఇంకా ఎన్నో ఉన్నతమైన విషయాలు నా ప్రభువా ఈ ప్రదేశం నుండి వెదజల్లబడుతున్నాయి. ప్రపంచ అంచులకు ఈ మాటలు చేరుతూ అనేక మంది హృదయాలను కదిలించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా గొప్ప భాగ్యాన్ని మేము వాక్యం ద్వారా నేర్చుకోవడానికి తగిన కృపను అనుగ్రహించమని, ప్రతి విషయంలో మీ కృపను మాకు తోడుగా ఉంచండి. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. అలాగే సేవకులు చాలామంది వచ్చి ఉన్నారు, వారందరికీ కూడా మీ కృపను తోడుగా ఉంచండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, వారి సంఘాలను దీవించండి. ఇంకా ఘనంగా నీ వాక్యంలో ఎదగటానికి తగిన కృపను అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు, కూలి పని చేస్తున్నవారు, చేతి పనులు చేసుకుంటున్నవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ మీరు ఎరిగి ఉన్నారు కనుక వారికి మీ కృపణ తోడుగా ఉంచి నీ వాక్యాన్ని ఆశ్రయించడానికి వారి మనసును ప్రేరేపించండి. ఇంకా అనేక మంది నీ వాక్యంలో ఎదగటానికి తగిన కృపను అనుగ్రహించమని, ఇంత ఘనమైన కార్యక్రమాన్ని కొనసాగించడానికి కారకులైనటువంటి సుందరరావు మాస్టర్ గారి యొక్క కుటుంబాన్ని అంతటి పేరును మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరెవరైతే ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాలు అందించారో వారందరికీ మీ కృపణ తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా కాలేజీ పిల్లలందరూ ప్రయాసపడ్డారు, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ఇంకా నా ప్రభు దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృపణ తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. ప్రకటనలు ఉన్నాయమ్మా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్.